అమ్మా తేజస్విని తీసుకొచ్చాను చూడు. హాయ్ ఆంటీ. హాయ్ తేజస్వి, బాగున్నావా? రా కూర్చో. ఏంటంటీ మీరేదో ఎక్సైటింగ్ విషయం చెప్తారని ప్రథమ్ లాక్కొచ్చాడు. ఆన్లైన్ క్లాస్లో ఉన్నారా బాబు? తర్వాత వస్తా అన్నా కూడా వినలేదు. అవునరా, విషయం అంత ఎగ్జైటింగ్గా ఉంది కాబట్టే. ఓ అవునా, ఏంటది? మేమందరం ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశాం. ఇంకాసేపట్లో స్టార్ట్ అవుతాం. వావ్, ఎక్కడికా ఆంటీ? మదనపల్లెరా. ఆంటీ అంత బాగుంటుందా ఆ ప్లేస్? ఫుల్ గ్రీనరీ, నేచర్ అందాలు, హార్స్లీ హిల్స్, అద్భుతమైన ప్లేస్. అండ్ సిల్క్ శారీస్కి ఫేమస్ కూడా. ఓ వావ్, అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. చేస్తారు కాదు, చేస్తున్నాము. చేస్తున్నామా అంటే? నువ్వు మాతో వస్తున్నావు. వావ్, నిజమా ఆంటీ? అవునరా. అయితే ఇంటికెళ్ళి అమ్మ నాన్నకి చెప్పి బట్టలు ప్యాక్ చేసుకుని వస్తా. అమ్మా నాన్నకి చెప్పే అవసరం లేదు, జస్ట్ 3 రోజుల ట్రిప్పు. ఇంక బట్టలంటావా? దానిలో కొనేసుకుందాం. ఓకే ఆంటీ, డ్రెస్సెస్ దారిలో కొనేసుకుందాం, కానీ ఇంటికెళ్ళి అమ్మ నాన్నకి చెప్పేసి వస్తాను. చెప్తున్నానా అమ్మా నాన్నకి చెప్పే అవసరం లేదని? అదేంటాంటీ, అమ్మ నాన్నకి చెప్పకుండా ఎలా రావాలి? ఏం పర్లేదులే, వాళ్ళతో చెప్పే అవసరం లేదు. ఏంటంటీ జోక్ చేస్తున్నారా? అమ్మ నాన్నకు చెప్పకుండా రావడం ఏంటి? అంటే మా మీద నమ్మకం లేదా? నమ్మకం అని కాదు, అలా చెప్పకుండా వస్తే తప్పు కదా. అమ్మా నాన్నకి చెప్పకుండా మదనపల్లికే రావట్లేదు, మరి వాళ్ళకి చెప్పకుండా పెళ్లి వరకు ఎలా వెళ్తున్నావు? ఏంటంటే మీరు అంటుంది? నిన్న ప్రథమ్ నీ గురించి చెప్పాడమ్మా. తేజస్వి విరాట్ అనే అబ్బాయిని ఇష్టపడుతుందని చెప్పిందమ్మా. మా అమ్మ నన్ను ఒప్పుకునే టైప్ కాదు, నేను ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటానంటుంది. సేమ్ కాలనీలో ఉంటూ ఎన్నో ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నా మాతో జస్ట్ 3 days రావడానికి అమ్మా నాన్న పర్మిషన్ కంపల్సరీ అంటున్నావు. మరి నిన్న మొన్న పరిచయమైన వ్యక్తి కోసం కన్నవాళ్ళని జీవితాంతం వదిలేయడానికి వాళ్ళ పర్మిషన్ అవసరం లేదంటావా? నా అనుభవంతో చెప్తున్నా తల్లి, పెద్దలకి తెలియకుండా 100 పెళ్లిళ్లు జరిగితే ఆ 100 జంటలతో సహా వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండలేరు. బట్ అదే ఒకవేళ 100 జంటలు వాళ్ల పెళ్లి విషయం పెద్దలకి చెప్తే అందులో ఎంతో కొంతమంది పేరెంట్స్ ఒప్పుకోవచ్చు, అండ్ వాళ్ల కుటుంబాలు కూడా సంతోషంగా ఉండొచ్చు. పిల్లల్ని కని కష్టపడి పెంచిన వారిని బాధ పెట్టడం మన సంస్కారం అనిపించుకోదు తల్లి. సరే ఆంటీ, నేను వీలు చూసుకొని అమ్మ నాన్నతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తా. పెళ్లి నిర్ణయంలో పిల్లలు పెద్దలకి చెప్పడం ప్రథమ కర్తవ్యం. రోజులు మారుతున్నాయి కాబట్టి పిల్లల ఇష్టాయిష్టాల్ని కూడా తల్లిదండ్రులు ఒకసారి పెద్ద మనసుతో చూడాలి.